నమస్తే. దేశవ్యాప్తంగా పెహల్గాం, బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ ఉగ్రదాడులకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు దేశం అంటే భారతదేశం ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య అవసరం అని జెప్పేసి ఇప్పటికే ఈ ఎవరైతే ఉన్నారో ఈ కమాండోస్ అంటే మన పైన ఉగ్రవాద దాడులు చేసిన వాళ్ళలో అల్తాఫ్ లల్లీ అని జెప్పేసి అతన్ని మట్టుబెట్టారు మన ఆర్మీ. ఇంకా ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా చంపేస్తాం అన్నట్టుగానే మన సైన్యం తిరుగుతుంది. ఈవెన్ మన దేశంలో కూడా ఇల్లీగల్‌గా వచ్చిన అండ్ ఇంకా ఎవరైతే ఈ సార్క్ వీసాలతో మన దేశంలో కొనసాగుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళ స్వదేశానికి అంటే పాకిస్తాన్‌కి పంపించే ప్రయత్నాల్లో ఉంది మన దేశం. అయితే ప్రస్తుతం ఇంకా అక్కడ కాశ్మీర్ అండ్ ఢిల్లీలో ఈ సెగలు ఇంకా ఉన్నాయి. వ్యాపారాలు కూడా సరిగ్గా నడవట్లేదు అని చెప్పేసి మనం ఇంటర్నేషనల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు దీని గురించే మొత్తం చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి కిరణ్ మాదిగ యాక్టివిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు పెహల్గాం బెసరన్ వ్యాలీలో జరిగిన దాడులు మనం చూసాము. ఎంత దారుణంగా నువ్వు హిందువా, ముస్లిమా అని చెక్ చేసి మరి ప్యాంటు ఇప్పి మరి చెక్ చేసి వీడు హిందువు అయితేనే చంపేయాలి అని వాడు కసిగా వచ్చి మరి చంపి వెళ్ళాడు. మనం ఎలా చూడొచ్చంటారు? అండ్ మీరు ఢిల్లీలో ఇన్ని రోజులు ఉన్నా అన్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ముందుగా ఈ దేశ పౌరులు ఏదైతే విహారయాత్రకి వెళ్ళిరో ఆ కాలను ఆస్వాదించాలని ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి బలమైన హామీతోని చాలా శాంతియుతమైనటువంటి వాతావరణం ఉన్నది. యాత్రికులంతా కూడా వచ్చి వెళ్ళొచ్చని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాట మీద నమ్మకంతోనే ఆ ప్రజలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చనిపోయినటువంటి తీరు అదంతా చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. వారందరికి వారి కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రధానంగా పాకిస్తాన్ అనేది మొదటి నుంచి మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. మతోన్మాదులని అక్కడ ఉగ్రవాదులని పెంచి పోషించటంలో ఈ ప్రపంచంలో మొదటి వరుసలో పాకిస్తానే ఉంటది. కానీ అలాంటి పాకిస్తాన్‌లో ఎవరైతే ఉగ్రవాదులు దాన్ని ఒక పెద్ద ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ భారత్‌నే టార్గెట్‌గా వాళ్ళు భారత్ మీద దాడి చేయాలనుకుంటే ఇక్కడ భారత్ తీసుకునే ప్రతి చర్య ఏ రోజు కూడా ఉగ్రవాదులే గాని భారత్ పట్ల అనూహ్యంగా మాట్లాడే వ్యక్తుల పట్ల గాని భయమైతే నాకు ఎక్కడ కనిపించలేదు. అనేక సందర్భాల్లో ఈ దేశం మీద దాడి చేసిన సందర్భంలో పేద అమాయక ప్రజలు ఎంతో మంది చనిపోతున్నా తిరిగి వారిని జైళ్ళల్లో కూర్చోబెట్టి ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని వల్ల గడుపుతూ కాలయాపన చేయడం వల్ల ఇంకా అనేక మంది ఈ దేశం మీద ఉగ్రదాడులకి ప్రేరేపించడానికి అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని వీడియోలు చూసినాం. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మాట్లాడే మాటలు ఈ దేశ ప్రధానమంత్రి పట్ల గాని, ఈ దేశం పట్ల గాని, దేశ ప్రజల పట్ల గాని ఎక్కడ కూడా వాళ్ళు ఒక మానవత్వంతో మాట్లాడే విధంగా లేవు. అవసరం అనుకుంటే చంపేస్తాం, కోసేస్తాం, కాల్చేస్తాం, అంతు చూస్తాం అనే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజల మెప్పు కోసం వాళ్ళు మాట్లాడే తీరు అట్లుంది బహిరంగంగానే. కానీ ఆ దేశ ప్రధాని గాని, ఆ దేశ భద్రత బలగాలు గాని ఎప్పుడు వారిని హెచ్చరించినట్లు గాని మనం చూడలేదు. కానీ ఇక్కడ ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే మతం ఇవన్నీ పక్కన పెడితే ఈ దేశం మీద జరిగిన దాడిగానే ప్రతి ఒక్కరం భావించాలి. ఎందుకంటే కేరళలో నిన్న ఒక లేడీ మాట్లాడింది. అక్కడ ఒక ఇద్దరు ముస్లింలు నాకు ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని ఇచ్చింది కాశ్మీరు. నా తండ్రి చనిపోవచ్చేమో గాని అంత గొప్ప ప్రేమని నేను పొందడం వల్ల నా ఈ బాధను కూడా మర్చిపోయినన్నది. అంటే ఆమె క్రైస్తవురాలు. అట్లనే వాడు మతం అడగడం మతం కన్నా కూడా అక్కడ వాళ్ళు ఒక మనిషిని భారత పౌరుణ్ణి చంపేయాలి. మేమేందో మా సత్తా చూయించాలనే విధంగానే వాళ్ళ చర్యలున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా భద్రతా బలగాల యొక్క
నిర్లక్ష్యం కనపడుతుందండి. ఎందుకంటే ఇంతమంది యాత్రికులు రేపో మాపో అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ఈ సందర్భంలో ఎంతో పటిష్టమైనటువంటి భద్రత, ఇది ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ఈ పరిస్థితులలో ఎవడో అంత ధైర్యంగా, అది మిలిటరీ డ్రెస్సులు వేసుకొని వచ్చి చంపేసి ధైర్యంగా వెళ్ళిపోయి వాళ్ళు వీడియోలు కూడా పెట్టే పరిస్థితి ఉందంటే కొంత ప్రజలకు ఇది భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితే కనపడతా ఉంది. ఇది ఈ రోజే కాదు. దీన్ని దయచేసి పార్టీలు గాని ప్రభుత్వాలు మీకు అవకాశంగా మలుచుకోకుండా ఈ దేశ భద్రత దృష్ట్యా, దేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న మన రెడ్ టీవీ ద్వారా, పార్టీలు, ప్రభుత్వాల నాయకులు, పాలకులు ఎవరు కూడా మీ అవకాశవాదంగా దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మిలిటరీ బలగాలకు అందరికి కూడా ప్రజలు, ప్రతిపక్షాలు, అన్ని పార్టీలు ఒకే తాటిగా, ఒకే మాటగా ఈ సందర్భంలో ఉండాలి. ఎందుకంటే మన అత్యంత దారుణంగా ఒక 28 మందిని అక్కడ వాళ్ళ కళ్ళ ఎదురుగానే తండ్రి చనిపోయిండు, భర్తలు చనిపోయి, పిల్లలు చనిపోతుంటే అది ఆ కుటుంబానికే తెలుస్తది ఆ బాధ ఏందనేది. ఇలాంటి నరరూప రాక్షసులని జైళ్ళల్లో పెట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళకి పరిచర్యలు చేయొద్దు. ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేసి పడే అత్యంత దారుణంగా వాని చావు ఇంకొకడు చూస్తే చావు ఇంత భయంకరంగా ఉంటుందా అనే పరిస్థితిలోనే ఉండాలి. ఎవరు దొరికిన ఉగ్రవాదులలో ప్రజలందరి సమక్షంలో అత్యంత కిరాతకంగా, అంటే నేను చావుకి ప్రతి చావు అని చెప్పడం లేదు, వీళ్ళు మనుషులే కారు కాబట్టి మృగాలని ఏ విధంగానైతే మనం దాడి చేస్తే ప్రతి దాడి చేస్తాం ఆ రకమైన విధంగా ఉండాలి. భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా వాళ్ళ గుండెల్లో భయం ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడిన అనేక మంది నాయకులు కూడా ఇప్పుడు మీరు రాజకీయం చెయ్యొద్దు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇక్కడ మనం రెండు గమనించాలి. ఏంటంటే నేను ప్రధానమంత్రిని అయితే మళ్ళీ ఆర్టికల్ 370ని తీసుకొస్తాను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇంకో పక్కనేమో అసలు అక్కడ భద్రతా చర్యలు లోపించాయి. బైసరన్ లాంటి వ్యాలీలో అంటే పర్యాటక స్థలం అది. మరి అక్కడ అసలు ఆర్మీ కానీ, బిఎస్ఎఫ్ కానీ అసలు అక్కడ ఎవరు లేరు. ఎందుకు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎందుకు జరగలేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ భద్రతా లోపం కనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఏం లేదు, ఇక్కడ కాశ్మీర్ అంత ప్రశాంతంగా ఉందని మనం ప్రకటనలు చేయడమే కాకుండా ఆ దిశగా చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇది జరిగి ఉండదు. గతంలో కూడా ఏదో ఒక సందర్భం ఇక్కడ ఇంకొక అనుమానం కూడా ఏమొస్తుందంటే ఏదన్నా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకమైన ఉగ్రదాడి జరగడం, దానిని ఆసరా చేసుకొని పార్టీలు గెలవడానికి అవకాశంగా ప్రజల ప్రాణాలను పణంగా పెడుతురు అనేది ఈ అపవాదు ఉన్నది. దయచేసి అమాయకుల ప్రాణాలని మీ పార్టీల యొక్క ఎదుగుదల కోసం ఎవరు కూడా పణంగా పెట్టొద్దు. భద్రత అనేది, దేశ భద్రత, ఎక్కడ ప్రజలు దేనికెళ్ళినా ధైర్యంగా నా దేశం, నా దేశ నాయకత్వం, నా దేశ భద్రత బలగాలు చాలా పటిష్టమైనని ప్రతి పౌరుడు ఎక్కడనైనా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి చర్యలని బట్టి చూస్తే పాకిస్తాన్ ఎంత అండి, ఒకవేళ నిజంగా భారత్ సంయమనం, మానవత్వంతో ఈ భారతదేశం ఆ యొక్క మానవుల యొక్క ఆ ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించవచ్చు. కానీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కూడా దానికి సరైనటువంటి భరోసా ప్రజలకు ఇవ్వలేకపోతే అనేక సందర్భాల్లో అనేక మంది మిలిటరీ వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇంకొకళ్ళు మళ్ళీ దేశ భద్రత కోసం తయారు కావాలంటే ఇలాంటి నాయకత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా భయపడతారు. భవిష్యత్తులో ఈ దేశానికి ఇది చాలా ప్రమాదం కూడా. ఎవరు ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ 370 గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా ఇప్పుడు మీరు వస్తే మేము అది చేస్తాం, ఇది కాదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలనే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప భవిష్యత్తులో జరిగే వీటి గురించి మాట్లాడొద్దు. ఇది సమయం కూడా కాదు. ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడి మీకు తోచినటువంటి దేశ భద్రత విషయంలో, ఈ దేశానికి మేలు జరిగే విషయంలో
ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా ఇందులో అంటే మోడీ ఇన్ని రోజులు ఫారెన్ లో ఉండే ఇది ఈ అటాక్ జరిగిన వెంటనే ఇండియాకి తిరిగి వచ్చేసారు. ఇంకో పక్క రాహుల్ గాంధీ ఏమో ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పహల్గామ్ కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ విజిట్ చేస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళని పలకరించే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఈ ట్విట్టర్ లో ఇది జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మోదీ ఎందుకు వెళ్ళలేదు ఆ ప్రాంతానికి, ఎందుకు పరిశీలించడానికి వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా ఒక విమర్శ వస్తుంది. మీరేమంటారు? మేడం, ఆయన ఒక ప్రధానమంత్రిగా విదేశీ పర్యటనలో ఉండి కూడా తెలిసిన వెంటనే తక్షణమే తన కార్యక్రమాలన్నిటిని కూడా వాయిదేసుకొని తిరిగి దేశానికి రావడం జరిగింది. తాను వచ్చేలోపే అమిత్ షా గారిని ఆ ప్రాంతానికి కూడా పంపించడం, తక్షణం హోంమంత్రిగా వారు వెళ్ళడం, అక్కడ ఉన్న పరిస్థితులను సమీక్షించడం ఇవన్నీ జరిగినాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాహుల్ గాంధీ గారు వెంటనే వెళ్ళడం కంటే ప్రభుత్వం చేసిన చర్యలను గాని, వారెళ్లి ముందు అక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించిన తర్వాత మీరు కూడా ఇప్పుడు వెళ్ళడం అనేది అది ధర్మమే. కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు వెళ్ళలేదు అనే దానికంటే దేశంలో తర్వాత స్థానంలో ఉన్న అమిత్ షా గారు వెళ్ళిర్రు అక్కడికి. అక్కడున్న భద్రత దృష్ట్యా, అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి గారిని అక్కడికి భద్రతా బలగాలు మరి ఏమై ఉంటదో వారు కూడా వెళ్ళకుంటే ఎందుకుంటాడు? వారు కూడా ప్రజల పట్ల మానవత్వంతో స్పందించేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే. దాన్ని మనం వేరే తప్పు ఈ సందర్భంలో దాన్ని వేరే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు నిన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాపార సముదాయాలన్నీ క్లోజ్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికైతే ఇంటర్నేషనల్ మీడియాలో నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? అక్కడ ప్రజలు అంటే అసలు వాళ్ళ స్పందన ఎలా ఉంది? అక్కడ ప్రజలు కులం, మతం లేదు మేడం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ చర్య మీద చాలా తీవ్రంగా ఆవేశంతోనున్నారు. ఏంది మా దేశం మీద ఈ రకమైనటువంటి చర్యలు, అమాయక ప్రజలు చనిపోతా ఉన్నారు. ఇది సరైనది కాదు. దీనికి ప్రతిచర్య బలంగా జరగాలనే వాదనతో ప్రజలున్నారు. తర్వాత అక్కడ నిన్న మొత్తం వ్యాపార సముదాయాలన్నీ బంద్ చేసిర్రు. నిన్న ఉదయం నుంచే బంద్ ఉన్నాయి. ఇక సాయంత్రానికి కొంత జనం బయటకొచ్చిర్రు గాని పూర్తిగా భయాందోళన ఉంటారు. ఎందుకంటే అది దగ్గర బార్డర్ కదా! దాన్ని ఆ భద్రత ఇదంతా భద్రత బలగాలు కూడా పూర్తిగా ఢిల్లీ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతా ఉన్నారు. కొంత ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయినది. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అక్కడ కనపడింది నేను చూసిన. అంటే మోదీని ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు ఈ ఉగ్రవాదులు? అంటే మనం చూసాము, నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి అంటే నేను నిన్ను చంపను, వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పేసి ఒక ఉగ్రవాది అన్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? కావాలనే మోదీని టార్గెట్ చేస్తున్నారు, హిందువులని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఈ ముస్లిమ్స్? అంటే ఈ పాక్ ముస్లిమ్స్. ఇప్పుడు హిందూ ముస్లిం గొడవగా దీన్ని పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ దేశ పౌరులంటూ వాళ్ళ దృష్టిలో హిందువులే. వాళ్ళు దాన్ని టార్గెట్ గానే మాట్లాడతారు. కానీ నరేంద్ర మోడీ గారిని కూడా వాళ్ళు ఆ కోణంలోనే చూస్తున్నారు. నేనేమంటున్నంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న పౌరులు అక్కడ వీళ్ళు ఎవరైతే దాడికి గురైన కుటుంబాలు ఉన్నాయో వారందరిని కూడా అక్కడ ప్రేమతో చూసి వారికి పరిచర్యలు చేసి వారి కుటుంబాలకు శవాలను చేర్చేంత వరకు వారికి అక్కడ సొంత కుటుంబ సభ్యుల లెక్కని వ్యవహరించిరని మనం వాళ్ళు చెప్తుంటేనే విన్నాం. వచ్చిన ఉగ్రవాదికి వాడు మతం ముసుగులో రావచ్చు కానీ వాడు మనిషి కాదు, మానవ మృగాలు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అదే ప్రకటన చేసిండు కదా. అతను కూడా ముస్లిమే కదా. కంప్లీట్ కాశ్మీర్ అంటే దాదాపుగా ముస్లింతోనే నిండి ఉంటది. కానీ అక్కడికి వెళ్లే ప్రజలంతా మన హిందువులే కదా. దాదాపుగా యాత్రలకు పోయేటోళ్ళల్లో 70% హిందువులు. వీళ్ళందరిని అక్కడ ఆ ప్రాంతాలకు చేర్చడం తీసుకురావటంలో ఆ కాశ్మీర్ పౌరులు చూయించేటటువంటి ప్రేమను మనం మతంలో చూడలేం కదా. ఉగ్రవాదులు వాళ్ళు ఈ దేశాన్ని ఏ రకంగానైనా టార్గెట్ చేసి భయాందోళనకు గురి చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారింది. ఇలాంటి వాళ్ళని ఇలాంటి చర్యలు జరగకుండా భద్రతా బలగాలని పెంచాలి, పటిష్టంగా ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. ఈ దేశం ఏ చర్య ఎప్పుడు తీసుకోవాలన్నా చాలా బలమైనటువంటి చర్య ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వాళ్ళకు కూడా భారత్ జోలికి పోతే వాళ్ళకు పట్టిన గతి మనకు పడుతుందేమో అనే ఒక భయం రావాలి. కానీ ఆ భయం కనపడట్లేదు.
మీరు ఉమ్, చూస్తున్నారు ఎన్నో సందర్భాలలో బెంగళూరులో జరిగింది, మన దగ్గర దిల్సుఖ్ నగర్ లో జరిగిన వాళ్ళందరిని ఎక్కడ జాతులు జైళ్ళల్లో వాళ్ళకి సకల సౌకర్యాలతో చేస్తున్నారు. అలాంటివి చేయొద్దు. ఉమ్, వాడిని నడి రోడ్ల మీద ఏ అమాయక ప్రజల యొక్క రక్తాన్ని పారించిరో ఆ ప్రాంతంలోనే శిక్ష పడ్డప్పుడే ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద గాని, పాలకుల మీద గాని, దేశ భద్రత మీద ప్రజలకు భరోసా ఉంటది. ఈ దేశం భారతదేశం అంటేనే మానవత్వానికి నిలయం. అన్ని మతాలు, కులాలు ప్రతి ఒక్కరిని ప్రేమించేటటువంటి ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలాంటి గొప్ప సాంప్రదాయం. కానీ ఇక్కడ కేవలం కొంతమంది ఉగ్రవాదులేమో వాళ్ళ యొక్క పేరు ఇంకా పెంచుకోవడానికి పాకిస్తాన్ పేరు చెప్తుండొచ్చు. కానీ పాకిస్తాన్ ప్రజలంతా వచ్చి కాశ్మీర్ లో వ్యాపారాలు చేసుకొని బతుకుతురు కదా. ఉమ్, వాళ్ళ జీవితాలకు ఈ రోజు వాళ్ళు ఏం భరోసా ఇస్తారు? right. వాళ్ళు ఉగ్రవాదులను మనం మతంగానో, కులంగానో, వర్గంగా చూడొద్దు. వాళ్ళు ఈ యొక్క మానవ మృగాలు. ఆ మానవ మృగాలు ఎక్కడ కనిపించినా ఈ దేశం చేయాల్సిన చర్య అత్యంత భయంకరంగా ఎప్పుడైతే మనమేందో కూడా నిరూపిస్తే తప్ప వాళ్ళకి భయం ఉండదు, మన ప్రజలకు భరోసా ఉండదు. అంటే కొంతమంది వాదన ఏంటి అంటే ప్రస్తుతం యాంటీ సెక్యులర్ పార్టీలు ఎక్కువైపోయాయి భారతదేశంలో, అందుకే ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది వాదన. దీని గురించి మీరేమంటారు? నిజంగానే అంటే ఇప్పుడు డైరెక్ట్ గా యాంటీ సెక్యులర్ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీ వస్తుంది, ఎలా చూడొచ్చు అంటారు? నిజమే మేడం. ఇక్కడ గతంలో కూడా నేను చెప్పాను. ఈ దేశంలో ఉన్న పౌరుడిని సహించలేనప్పుడు పక్క దేశం వాడు మనల్ని ఎట్ట సహిస్తాడు? సింపుల్ ఇది. ఉమ్, ఈ దేశంలో వాడి క్రిస్టియనా, ముస్లిమా, బుద్ధిజం ఏదన్నా గాని ఉమ్, నువ్వు నా దేశ పౌరులు, నా భారతీయులు, నా సహోదరులు, ఈ భావన నీ యొక్క పార్టీలో గాని, నీ నాయకత్వంలో నువ్వు చేస్తున్న చర్యలలో కనిపించినప్పుడు సహజంగా వస్తది. ఇది మోడీ గారిని ఎందుకు టార్గెట్ చేసిరని మీరు అంటారు. ఉమ్, మోడీ గారిని బీజేపీ కోణంలో చూస్తుంది పాకిస్తాన్ గాని, ఉగ్రవాదులు గాని. ఈ దేశానికి మోడీ గారు మాట్లాడే మాటలలో దాదాపు నిన్న అక్కడ పోయి కూడా వాళ్ళ మసీదుకి తీసుకెళ్తే ప్రధానమంత్రి గారు వాళ్ళతో కలిసి ఆయన కలిసిపోయి ఒక నాకు మతం కాదు, కులం కాదు ఇక్కడ, మరి నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు, మిమ్మల్ని నేను అంత గౌరవిస్తానే విధంగా ఉన్నది. ఉమ్, ఆయన ఇంకా వేరే క్రిస్టియన్ దేశాలకు పోయి కూడా అక్కడ బైబుల్ తీసుకోవడం, అక్కడ వాళ్ళు చెప్పే ప్రార్థనలు చేయడం, ఇవన్నీ చేస్తుండు. మోడీ గారిని కాదు, ఇక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోణంలోనే ఉగ్రవాదులు చూస్తున్నారు. ఉమ్, ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ గాని మార్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడు నా భారతీయుడు అనేది ఎప్పుడు భరోసా ఇవ్వగలుగుతామో ఆ ఉమ్, పార్టీని మనం సెక్యులర్ పార్టీగా అప్పుడు చూడొచ్చు. వాళ్ళకు సిద్ధాంతం మీద పార్టీ వచ్చింది, వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. నా సిద్ధాంతం ఇదని వచ్చింది, అవును, వాళ్ళు దాని మీదనే ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఉగ్రవాదులు కూడా ఏంది, భారతీయులని హింసించాలి, చంపాలి, మా ఉమ్, దేశ గౌరవాన్ని లేదు మా సంస్థ గౌరవాన్ని పెంచుకోవాలనే విధంగా వాళ్ళు ఒక టార్గెట్ తో వస్తుంది. అవును, right. అక్కడ ఉన్న ఏడున్న ముస్లింలు ఆగమైపోతున్నారు కదా. ఉమ్, అక్కడ ఎవడో చేసిన తప్పుకి ఏడున్న ముస్లిం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ముస్లింలంతా నిన్న దాడి జరిగితే వాళ్ళ ప్రేమను పంచిరు కదా. నా జాతి బిడ్డలు, నా భారతీయులు మా వాళ్ళని వాళ్ళ అవును, కుటుంబ సభ్యులు లెక్క ఉన్నారని అక్కడ ఉన్న ప్రత్యక్షమైన సాక్షులే చెప్తున్నారు. అవును, దీన్ని మనం ఈ దేశం సెక్యులర్ దేశం అని మనం మొదటి నుంచి అన్ని మతాలకి, కులాలకి, అన్ని వర్గాల ప్రజలకి ఇక్కడ భరోసా ఉంది. ఈ దేశంలో అనేది ఏది ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత పార్టీలు పక్కన పెట్టి, ప్రజెంట్ అయితే బీజేపీ అధికారంలో ఉన్నది కదా, నరేంద్ర ఉమ్, మోడీ గారు ఉన్నారు. వారి దేశ ప్రధాన మంత్రిగానే వారిని చూస్తారు తప్ప ప్రస్తుతం వారిని మళ్ళీ ఒక 4 ఏళ్ళు అయితే ఆయన మనం వేరే చూడలేం కదా. అవును, దయచేసి నేను ఒకటే ఏం చెప్తున్నంటే ఈ దేశంలో ఉన్నటువంటి భావజాలం ఏదైతుందో అన్నదమ్ములుగా కులాలకు, మతాలకు అతీతంగా బతుకుతుర్రో కొన్ని పార్టీలు, ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ నిన్న వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. అవును, ఈ దేశ చట్టసభలలోకి ఎన్నిక కాబడుతుంది వాళ్ళు కూడా. అంటే ఈడ ఉన్న పరిస్థితి చూస్తే ప్రజలు పార్టీలని కులాలకు, మతాలకు అతీతంగా గెలిపించి పంపిస్తారు. మీరు అక్కడ ప్రజల బాగోగులని, ప్రజల ప్రేమను కూడా ఆ రకంగానే వ్యక్తపరచాలి తప్ప మీ పార్టీల ఎదుగుదల కోసం
మీరు పవర్ లో రావడానికి దయచేసి పార్టీలు మతాలని కులాలని ఎక్కడ కూడా దయచేసి రెచ్చగొట్టొద్దు. ఇప్పటికే పెరిగిపోయింది అది. అవును. అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చి దాడి చేయడం కంటే ఈ దేశ పౌరులకే భద్రత లేనటువంటి పరిస్థితి. ఆ మధ్య వాడు కూడా అఘోరి మాట్లాడుతుండు, కోసేస్తా, చంపేస్తా, పొడిసేస్తా అంటుండు. ఇవి సరైనయేనా? కానీ ఎవరు ఏమనలేని పోలీసులను కూడా తిడుతుండు. వాని ధైర్యం చూడండి. అరెస్ట్ చేసి జైలుకి పోయిండు, ఒక భాగం, ఒక కేసులో పోయిండు. కానీ జనరల్ గా వాడు మాట్లాడిన మాటలకు ఎక్కడ జరిగిందండి? మీ గతంలో మనం చెప్పిన డిబేట్లలో ఒక మతాన్ని విమర్శించాలంటే వాడు చాలా స్వేచ్ఛగా విమర్శిస్తుండు. ఒకళ్ళ మనోభావాన్ని దెబ్బతీయడమే కదా. ఫస్ట్ మన దేశంలో ఐక్యతను చూపించాలి. అలెగ్జాండర్ కూడా ఇటనే కొట్టిండంట. ముందు ఈ దేశం మీద దండయాత్ర చేయాలంటే అక్కడ పరిస్థితులు ఏంటంటే కులాల మతాల కుమ్ములాటతో నిండిపోయింది దేశం అనే రిపోర్ట్ తోనే దాడి చేయగలిగారు. అట్టనే ఉంది ఇప్పుడు. వాడు గట్టిగా భారతదేశం గట్టి గర్జిస్తే గాలిలో ఎగిరిపోయే పాకిస్తాన్ వాడెవడో ఒక ఉగ్ర సంస్థలు వచ్చి అమాయక ప్రజలను చంపేస్తుంటే ఇక్కడ బీజేపీ ఆయన మిమ్మల్ని చంపేస్తాం, కోసేస్తాం అంటే కాంగ్రెస్ ఆయన మద్దతు ఇస్తాడని ఒకడు. కాంగ్రెస్ ఆయన బీజేపీ ఆయన రెచ్చిపోతే ఇంకొక ఆయన ఎంఐఎం ఆయన తిరిగి వస్తాడు. ఈయన ఏదైనా మాట్లాడినట్టే ప్రాంతీయ పార్టీలు అన్ని సంకన చేర్చుకుంటాయి ఓట్ల కోసం. పవర్ ఎటుంటాడు తిరుగుతా ఉన్నారు, చూస్తున్నాం. ఇలాంటి పార్టీలు మతాలని రెచ్చగొట్టేటోళ్ళకి ఓట్లు వేయడం, వీళ్ళ పార్టీలను రద్దు చేయాలి ఫస్ట్. ఎలక్షన్ కమిషన్ లో ఉన్నది ఖచ్చితంగా ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడుతున్న పార్టీ. మతాలకు అతీతంగా నేను ఒక హిందూ భావజాలం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలను ప్రేమించటమే అని ఉంటది. దానికి వ్యతిరేకంగా దేవుళ్ళని డైరెక్ట్ ఫ్లెక్సీలకు తీసుకొస్తారు. వాళ్ళ పార్టీ ఫ్లెక్సీలలో దేవుళ్ళు ఉండొచ్చండి. అంటే నువ్వు ఒక దేవుణ్ణి పెట్టుకుంటే ఒక మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు. నువ్వు రాముడిని ఫోటో పెట్టుకుంటే మిగిలిన వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెట్టుకోవాలనే ఉద్దేశం. ఇవి అసలు దేవుళ్ళని గాని మతాన్ని గాని దయచేసి మీ పార్టీలలోకి తీసుకురావద్దు. ప్రజలకు ఇష్టమైన పరిపాలన ఎవరు అందిస్తారో వాళ్ళ వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు. కానీ ఇక్కడ చాలా వరకు మతం పేరుతో రెచ్చగొట్టడం వల్ల అమాయక ప్రజలు ఎంతో మంది చనిపోతా ఉన్నారు. దీనిని నాకు తెలిసి పార్టీలు అవకాశంగా మార్చుకునే ఎలక్షన్లలో గెలవడానికి అవకాశం ఉన్నది. ప్రజలు కూడా ఏం చేస్తారండి, మనోభావాలు రెచ్చగొడితే నా దేవుడిని అంటారని సహజంగానే కోపం వస్తుంది. ముస్లిం అనగానే కోపం ఎవరికి రావాలి? హిందూకి రావాలి. సికింద్రాబాద్ లో హిందూ మీద ముస్లిం పోటీ చేయడు, హైదరాబాద్ లో ముస్లిం మీద అనామకులను పెడుతుంటారు. వాళ్ళు గెలవాలి, చట్టసభలకు రావాలి, వీళ్ళు మాత్రం కొట్టుకొని చావాలి. ఇక్కడ ఎవరు అమాయక ప్రజలు పాపం 6 రోజులు అంటే పెళ్ళి అయ్యి వాళ్ళు ఏం జీవితాన్ని ఎంజాయ్ చేసిరు? వాళ్ళు ఏం పాపం చేసిరు? ఒకవేళ హిందువే తన హిందూ భావజాలాన్ని తన నమ్మిన సిద్ధాంతం దేవుని కోసం ఉండొచ్చు, ఉంటే చంపేయాలని ఉందా? వాళ్ళని ఎవరు జాతురు, ఎవరు పోషిస్తారు? పక్కన దేశం పోషిస్తుంది. పక్కన దేశంలో ఉన్న ఉగ్రవాదులను మన జైళ్లలో విలాసంగా జాపుతున్నాం మనం. అంతే. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మన దేశం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సార్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు వెంటనే మీ దేశానికి వెళ్ళిపోండి అన్నారు. ఇంకా చాలా రకాలుగా ఇప్పుడు ట్రీటీని అంటే 1960లో తీసుకొచ్చిన ట్రీటీని కూడా ఆపేశారు. సింధు జలాలను ఆపేస్తున్నామని చెప్పేసి మన దేశం ప్రకటించింది. అయితే ఈ చర్యల వల్ల ఈ ఉగ్రదాడులు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది అంటారా? ఇంకా పగ పెంచుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఎప్పటి నుంచో నడుస్తుంది కదా ఇది. తగ్గవు, పెరిగిపోతాయి. ఇవి కాదు ఇప్పుడు అవన్నీ సామాన్యుల మీద పడేవి. సామాన్యులని టార్గెట్ గా చేసే చర్యలుగానే భావించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలలో ఉన్న పెద్దలని వాళ్ళందరితో కూర్చొని పాకిస్తాన్ చేస్తున్న చర్యల పట్ల మొత్తం ఐక్యరాజ్య సమితిలో దీనికి డిస్కషన్ పెట్టి దాన్ని ఏకాకిరిచేసి ఏమేం చర్యలు తీసుకోవాలంటే భారత్కి గౌరవం పెరుగుతుంది. తర్వాత ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని ఒప్పజెప్పాలి. పాకిస్తాన్ ఒప్పజెప్తుందా లేదా, ఇవన్నీ కొన్ని చర్యలు జరిగినంత సత్సంబంధాలు అనేవి అవసరమే. పాకిస్తాన్ తో మనకెందుకు అనడా, అక్కడ పౌరులు కాశ్మీర్ లో దాదాపు వాళ్ళే ఉన్నారు కదా.
అక్కడికి ఇక్కడికి సంబంధాలు ఉన్నాయి కదా. ఉమ్, సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. ఉమ్, ఎవరైతే ఇప్పుడు దాడులు చేసిర్రో ఈ దేశాన్ని మేము ఏం చేయాలి, వాళ్ళని మాకు ఒప్పజెప్పుతుందా ఒప్పజెప్పదా అని మనం ఆ, పైన ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో దాని త్రూలో పోవడం నాకు తెలిసి మంచి అనిపిస్తుంది. ఓకే. మనం ప్రతిచర్య అనేది ఎవరి మీద తీసుకోవాలి, దాడి చేసిన వాళ్ళ మీద తీసుకోవాలి. వాళ్ళు ప్రకటించారు కదా మేమే చేసినామని, అవును. వాళ్ళని ఒప్పజెప్పు అని చెప్పాలి. వాళ్ళని ఒప్పజెప్పకపోతే ఏంది తర్వాత అనేది. ఓకే. ఇప్పుడు తీసుకునే చర్యల వల్ల ఈ కొంత ఇంకా కక్షలు పెరిగే అవకాశం, సామాన్యులకి ఇబ్బంది అవుతుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ముఖ్యంగా ప్రస్తుతం పెహల్గాం లోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడులకి చర్యకు ప్రతిచర్యగా దేశం చేపట్టిన చర్యలు చాలా వరకు అమలు అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఆ, అంటే మన దేశంలో ఉన్న ఇల్లీగల్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోమ్మని చెప్పేసి అంటున్నారు. పాక్ వాళ్ళు ముఖ్యంగా దాదాపు ఉగ్రవాదులు కూడా ఇక్కడే ఉన్నారు, దాదాపు 18,000 మంది ఉన్నారు అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు ఉంటాయి? మరి మన ఆర్మీ ఏమో చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాల్చి చంపాలన్న అగ్రెసివ్ అంటే కోపంతో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి చూడాలి, మరి ఈ మన దగ్గర ఉన్న ఈ ఎవరైతే ఉన్నారో పాక్ ప్రజలు, మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయిన తర్వాత ఏంటి చర్యలు? అండ్ వాళ్ళని అప్పచెప్తే బాగుంటది. అంటే ఈ ఉగ్రదాడుల్లో పాల్గొన్న వాళ్ళను మనకు అప్పచెప్తే బాగుంటుంది, అన్ని సవ్యంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కిరణ్ మాదిగ. సో చూద్దాం, అంటే మరి ఏం జరుగుతుంది ఇంకా ముందు ముందు మన కేంద్ర ప్రభుత్వం కానీ మన దేశం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి అనేది చూడాల్సిందే.